నా పేరు జ్యోతిక. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరిలో 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు. నేతన్నలకు 50 ఏళ్లకే పెన్షన్. సీఎం చంద్రబాబు. ఓటమి భయంతోనే పులివెందులలో టీడీపీ అరాచకం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. ఆంధ్ర ఈజ్ బ్యాక్ అనే విధంగా సిఐఐ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేయాలి. మంత్రి నారా లోకేష్. ధర్మవరంలో 10 ఎకరాల చేనేత క్లస్టర్. మంత్రి సత్యకుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే, చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ వారికి 50 ఏళ్ల వయస్సు నుంచే పెన్షన్ అందించాలని నిర్ణయించినట్లు కీలక ప్రకటన చేశారు. నేతన్నలు చిన్న వయసులోని అనారోగ్యాల బారిన పడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నాగరికత కాలం నుంచి చేనేత అభివృద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కాకతీయుల కాలంలో నాణేలపైన నేతన్నల ముద్రలుండేటివి. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన దానికి కారణం వ్యాపారం. ఆ వ్యాపారం ఏంటంటే చేనేత కార్మికులు నేస్తున్నటువంటి బట్టలు ఇక్కడ కొని వేరే దేశాలకు పంపించి వ్యాపారం చేసేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత మెషిన్లు పెట్టి చేనేత కార్మికులకు ద్రోహం చేసే విధంగా ఇక్కడి నుంచి ముడి సరుకు తీసుకుపోయి అక్కడ బట్టలన్నీ తయారు చేసి మళ్ళా మనకు పంపించారు. దీనివల్ల చేనేత కార్మికులు పూర్తిగా దెబ్బతిన్నారు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే స్వాతంత్ర సమరంలో ప్రతి ఒక్కరూ ఒక ప్రేరణ ఇచ్చారు. ఖద్దరు బట్టలే ధరించాలి, మనం నేర్చినటువంటి ఇదే మనం చేయాలని నూలు వడకడం దగ్గర నుంచి దేశభక్తి చాటి చూపించారు. 1905లో స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 7న విదేశ బట్టల్ని బహిష్కరణ చేశారు. ఆ విధంగా మనం చూస్తే ఈరోజు 11వ చేనేత జాతీయ దినోత్సవాన్ని మనం పెట్టుకుంటున్నామంటే దీనికి కారణం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశానికి నేతన్నకు అవినాభావ సంబంధం ఉంది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ఏదైతే పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చీరా దోవతి ప్రవేశపెట్టి నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ, ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం. వైఎస్ఆర్ కడప జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అరాచకంకు పాల్పడుతోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ 14 నెలల పాలనలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పతనం కనిపిస్తుందని అన్నారు. ఆయన ఆశల్ని ఏవి నెరవేర్చే ధోరణిలో లేకపోవటం వల్ల ప్రజల నుంచి ఒక రకమైన తిరుగుబాటు ప్రారంభమైంది. నిన్న విశాఖపట్నంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఆ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేము ఒక స్టాండింగ్ కమిటీని గెలుచుకున్నాం. అది కూడా 50 ఓట్లు గరిష్టంగా గెలుచుకోవటం జరిగింది. అంతకుముందు మాకు 59 ఉంటే 27 మందిని కూటమి కొనుక్కుంది. అంటే మాకు 32 మందే ఉన్నారు చివరికి. ఆ 32 కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. చాలా చోట్ల ఓడిపోయినా కూడా స్టాండింగ్ కమిటీల్లో. ఒక చోట 50 వచ్చి ఒక స్టాండింగ్ కమిటీని గెలుచుకున్నాం. ఇవన్నీ కూడా
సంకేతాలు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మనం వెళితే ఆయన దగ్గర ఏమీ లేదని తెలుసుకొని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారనే దానికి ఇది ఒక చక్కని సంకేతం. దానిలో భాగంగానే మీరు చూసినట్లయితే నిన్న మొన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక. చంద్రబాబు నాయుడు గారు ఏ ఎన్నికైనా ఏదో ఒక విధంగా గెలవాలి, ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసైనా గెలిచి తన గ్రాఫ్ పడిపోవడం లేదు, తన పతనం ప్రారంభం కాలేదు అని నిరూపించుకోవాలనేటువంటి తాపత్రయంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి జడ్పీటీసీ, దురదృష్టవశాత్తు ఆ జడ్పీటీసీ యాక్సిడెంట్లో మరణిస్తే ఇప్పుడు ఎన్నిక పెట్టారు. ఇంకెంత ఉంది? 12 మాసాలు ఉంది. ఈ ఎన్నికలో ఏదో ఒక విధంగా గెలవాలి, డబ్బు ఖర్చు పెట్టన్నా గెలవాలి, అధికార దుర్వినియోగం చేసి గెలవాలి, లేదా బెదిరించన్నా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా పెట్టుకొని ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతకు దిగజారిపోయారో చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్లయితే కొండెపి అనే జడ్పీటీసీని వాళ్ళే గెలిచినట్టుగా ప్రకటించేసుకున్నారు బెదిరించేసి. ఈ విధంగా ఏదో ఒక విధంగా అక్కడ గెలవాలి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే మేము జడ్పీటీసీని కైవశం చేసుకున్నాం అని ప్రగల్భాలు పలకాలనేటువంటి ఉద్దేశంతో ఎంత నీచానికి దిగజారుతున్నారంటే అంత నీచానికి దిగజారుతున్నారు. నిన్నైతే దారుణమైన సంఘటన, దాడి చేశారు. దాడి చేసి మా ఎమ్మెల్సీని, అదేవిధంగా వేల్పుల రాము అనే ఆయన, అదేవిధంగా రమేష్ యాదవ్, వీళ్ళిద్దరి మీద దాడి చేసి వాళ్ళిద్దరిని చంపేయాలని నిర్ణయించుకొని వెళ్ళారు. అదృష్టవశాత్తు బయటపడ్డారు. పెట్రోల్ పోసి తగలేసేయాలి కారులో. సినీ నటులు నేహా శెట్టి, రితు వర్మ సంగారెడ్డి జిల్లాలో సందడి చేశారు. రామచంద్రాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని వారిద్దరూ ప్రారంభించారు. అనంతరం నూతన డిజైనర్ వస్త్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నటీమణులను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. తోట్ల వల్లూరు మండలం చాగంటిపాడు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త మర్రెడ్డి ధనలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పామర్ల ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అందజేశారు. గురువారం పామర్ల టీడీపీ కార్యాలయంలో ఈ చెక్కును అందజేస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన 13 నెలల కాలంలోనే 2 కోట్ల సీఎం సహాయ నిధి చెక్కులు అందించారన్నారు. మరి ఏదైతే తోట్ల వల్లూరు మండలం చాగంటిపాడు గ్రామం మర్రెడ్డి ధనలక్ష్మి గారు, ఆమెకి ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో అడ్మిట్ అయి వైద్య ఖర్చుల నిమిత్తం మరి ఇబ్బంది పడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వెంటనే అప్లికేషన్ పరిశీలి చేసి ఆ అప్లికేషన్ సంబంధించి మర్రెడ్డి ధనలక్ష్మి గారికి 69,800 చెక్ని మంజూరు చేయటం జరిగింది. ఈ చెక్ మంజూరు చేసిన దాంట్లో ఆమెకి న్యాయం చేసి సహాయం చేసే దాంట్లో
ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ రకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించడంలో దాదాపుగా 350 మందికి అధికారం వచ్చిన 13 నెలల్లో 350 మంది పైచీలకే 2.5 కోట్ల కంటే ఇంకా అధికంగా ఈరోజు నిధులు అందించడం జరిగింది. 350 మందికి లబ్ధిదారులు దీంట్లో ఉన్నారు. దాంట్లోనే ఈ ధనలక్ష్మి గారు కూడా ఉన్నారు. ఎందుకంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే రాజకీయంగా వీరు అన్నగారు ఏ పార్టీ అన్నగారు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీ గారు పొద్దున్న లెగిస్తే వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ఏం చేస్తారన్నగారు? మీరు అక్కడే కూర్చుంటారు, వైఎస్ఆర్ పేరు మీద కార్యక్రమాలు చేస్తుంటారు, కూర్చుని జిందాబాద్ చెప్తూ ఉంటాడండి. అదండి మనం ఇచ్చామండి. చూడండి, మాజీ శాసనసభ్యుడు ఇక్కడ ప్రజలచే ఏదైతే గతంలో ఏదో రికార్డు సాధించాడని బ్రహ్మాండమైన గెలుపని ఆ రోజు జబ్బలు కొట్టుకున్నాడు. మళ్ళీ ఒక రికార్డు సాధించాడు. ఘోరమైన ఓటమి పాలై కూడా రికార్డు సాధించాడు. ఉట్టికే రోడ్డు మీదకి వచ్చి చెయ్యి రకంగా మాట్లాడుకుంటూ ఆయనే మెలేసుకుంటూ ఏదో మాట్లాడుతున్నాడు. 3 చెక్కులు ఏదో తెలుగుదేశం వాళ్ళకి ఇస్తే సరిపోద్దా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అని మాట్లాడాడు. ఈరోజు ఇదిగో ఇక్కడ మర్రెడ్డి గారు ఉన్నాడు, వైసీపీ స్ట్రాంచ్ ఫాలోవర్. చాగంటిపాడులో వైఎస్ఆర్ జెండా ఎత్తుకొని తిరుగుతాడు. ఆయన విగ్రహం దగ్గర ఉంటాడు. ఎన్ని కార్యక్రమాలు చేశారండి వైఎస్ఆర్ సంబంధించి? 5-6 కార్యక్రమాలు చేశాడు. మరి ఈయనకి ఈ రోజున 69,800 ఆయన భార్యకి బాగోపోతే చెక్ అందిస్తున్నాం. ఇది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత అని తెలియజేస్తున్నాం. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అర్హులైతే అందరికి ఇవ్వాలి, ఎవరికైనా ఇవ్వాలి, వైద్యం ఖర్చులు ఇబ్బందులు ఉన్న పేదవాళ్ళకి అందించాలి అనే ఒక గొప్ప సంకల్పంతో చేస్తున్న కార్యక్రమం. ఇంటికే వెళ్ళి చెక్కులు అందిస్తున్నాం. మరి ఈరోజు ఆయన నేనే మీ కార్యాలయానికి వస్తా, మా ఇంటికి రావద్దు సార్, నేనే మీ కార్యాలయానికి వస్తా, 2 మాటలు చెప్పే చెక్ తీసుకుంటాను సార్. ఈరోజు మీ పార్టీ ఈ రకంగా చెక్ ఇవ్వటం, నా కుటుంబానికి సాయం చేయటం గతంలో కూడా ఎవరు చేయలేదు, ఎవరు పట్టించుకోలేదు, ఈరోజు చేశారు. మరి ఈరోజు చెక్ అందుకోవడం చాలా సంతోషం అని చెప్పి ఆయన తెలియజేశారు. సంతోషంగా ఉన్నారన్న గారు? సంతోషంగా ఉన్నారు. గతంలో మీకు ఈ రకంగా ఎవరైనా చెక్లు ఇచ్చారా? ఎవరు? దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, యువతను నాశనం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై డివైఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య దృష్టి సారించింది. కాకినాడలో గురువారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో అఖిల భారత్ ప్రధాన కార్యదర్శి హిమాంగన్ రాజ్ భట్టాచార్య, రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ ఈ 2 సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. యువత జీవితాలు డ్రగ్స్ కారణంగా నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. Jobs are becoming a norm now in India. There is no permanent jobs in anywhere, in central government, in the non-government jobs. And another thing I want to mention here, the drug addiction is increasing rapidly in Andhra Pradesh and other states also. The government of these states, they are not taking strong action against the drug dealers and drug mafias. So the DUFI, we have decided we will build a strong movement against this unemployment issue and the drug issue. In upcoming days, the Andhra Pradesh State Committee of DUFI, they will conduct a state-wise campaign against ధర్మవరం పట్టణంలో 10 ఎకరాల చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ధర్మవరం వచ్చిన ఆయన నేటి నుండి చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నట్లు, త్వరలో చేనేత భరోసా కింద 25,000 అందిస్తామని ప్రకటించారు. ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతాన్ని ఈ జాతీయ చేనేత దినోత్సవం తరఫున పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ చేనేతలకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలని
అదేవిధంగా పవర్లూమ్ కుటుంబాలకు కూడా 500 యూనిట్లు ఉచిత కరెంటునివ్వాలని నిర్ణయించడం స్వాగతించదగ్గ విషయం. అది మాత్రమే కాకుండా 5 కోట్ల థ్రిఫ్ట్ ఫండ్ని ఇవ్వడం, ఇవి కాకుండా ఇప్పటికే మొదలైన 50 సంవత్సరాలు దాటిన ప్రతి చేనేతకి 4,000 రూపాయల నెలకు పింఛన్ ఇవ్వడం, ఇవన్నీ కాకుండా గతంలో ఎన్డీఏ 1 ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన 24,000 రూపాయల్ని ఇవాళ 25,000. ఆంధ్ర ఈజ్ బ్యాక్ అనే విధంగా ఈ ఏడాది నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం నిర్వహించనున్న CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ 30వ భాగస్వామ్య సదస్సు విజయవంతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్య, IT శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. CII భాగస్వామ్య సదస్సు 2025ను సమన్వయం చేసేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘ ఆధ్వర్యంలో ఉండవల్లి నివాసంలో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ధర్మవరంలో గురువారం నిర్వహించిన చేనేత దినోత్సవంలో మంత్రి సత్యకుమార్, పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ చేనేతల అభివృద్ధికి కట్టుబడి ఉందని, చేనేత కార్మికులకు 25,000 భరోసా పథకాన్ని ప్రారంభించడం అభినందనీయమని పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ పథకం చేనేత రంగంలో గణనీయమైన అభివృద్ధిని తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వేదిక రంగించిన పెద్దలకు, మరి ఈరోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి, ఈ జిల్లా కలెక్టర్ చేతన్ గారికి, మన డివిజనల్ RDO మహేష్ గారికి, అదే రకంగా మీలో ఒకడై మీతో పాటు మీ సమస్యలన్నీ చిన్నప్పటి నుంచి కలిసి పంచుకున్న మధుసూదన్ రెడ్డి గారికి, అదే రకంగా వేదిక అలంకరించిన పెద్దలకు, మన ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సాధ్యం చేయడానికి, ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి వచ్చిన మన హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ వారికి సహకరించిన పెద్దలకు, మరీ ముఖ్యంగా ముఖ్య అతిథులుగా ఇక్కడికి విచ్చేసిన చేనేత కార్మిక సోదర సోదరి మనందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 11వ చేనేత దినోత్సవానికి ఈరోజు మనమంతా ఇక్కడ ఈరోజు కలిసి మన ధర్మవరంలో జరగబోయే అభివృద్ధి కానీ, చేనేత పరిశ్రమలో దాంతోపాటు మనం పడుతున్న కష్టాలని ఒక చర్చా వేదికలాగా ఈరోజు ఇక్కడ పెట్టుకొని దాని గురించి మా ఇక్కడ రేపు పొద్దున జరగబోయే మంచి గురించి మీకు చెప్తూ, మరి దాంతో పాటు వచ్చే లబ్ధి ఏ రకంగా ఉంది ప్రతి చేనేత కార్మికుడికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏ రకంగా లబ్ధి చెందారు, లేకుంటే ఇప్పుడు ఏ రకంగా డిఫరెంట్ గా మీ మీద ఆలోచన ఎంత దృష్టిలో పెట్టుకొని మేము ముందుకెళ్తున్నామనే విషయాన్ని పూర్తి స్థాయిలో ఇప్పుడు దాకా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం కావస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే మన ధర్మవరంలో చేనేత కార్మికులందరూ కూడా ఎప్పుడెప్పుడు గతంలో నేతన్న నేస్తం వచ్చేది, ఇప్పుడు నేతన్న భరోసా మాకు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం మాతో పాటు కలిసి మమ్మల్ని ముందుకు నడుపుతుందని చెప్పి మనం ఇన్ని రోజులు చూసిన రోజు దగ్గరికి వచ్చేసింది. గతం నిన్న మనం చూసినట్లయితే మనకు INPR మినిస్టర్ గారు బయటకు వచ్చి 25,000 రూపాయలు ప్రతి చేనేత కుటుంబానికి అందిస్తానని చెప్పిన తర్వాత వాస్తవంగా మీరెట్లా ఫీల్ అయ్యారో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి మన టౌన్ అంతా కూడా మీ సమస్య మా బాధ్యత అని చెప్పని మినిస్టర్ గారు మరి మధుసూదన్ గారి సపోర్ట్ తో ఈరోజు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంటే
ఏ వార్డులోకి వెళ్ళినా మనం ముఖ్యంగా కనపడుతున్న సమస్య, చాలా మంది చేనేతలు అడుగుతున్న సమస్య ఏంటంటే ఈరోజు పెట్టుబడులకు మేము ఇబ్బంది పడుతున్నాం, మాకు ఎప్పుడు గవర్నమెంట్ నుంచి సహకారం అందుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ అడిగిన పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా మన మినిస్టర్ గారు మన టౌన్ లో పాదయాత్ర చేసినప్పుడు కూడా చాలా మంది చేనేతలు ముందరికి వచ్చి, సార్ మాకు ఈ సమస్య ఉంది, దయచేసి మా సమస్యను పైదాకా తీసుకెళ్ళండి, పైకి వినిపించి మాకు అందించాల్సిన సహకారాన్ని మాకు అందేలాగా చేయండి అని చెప్పి వారందరూ కూడా వారి సమస్యను మొరపెట్టుకున్న పరిస్థితి. మరి ఇవన్నింటినీ కూడీకరించుకొని నిన్న జరిగిన మనకు కేబినెట్ లో కూడా దీని గురించి బ్రహ్మాండమైన డిస్కషన్ తో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటమురళి సూచించారు. డెంగ్యూ కేసులు నమోదైన చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాల్లో గురువారం ఆయన పర్యటించారు. ఈదుపల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ వ్యాప్తి నివారణకు కేసులు నమోదైన ప్రాంతాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో లార్వా నిర్మూలనకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరం తహసీల్దార్ శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయనతో పాటు ఉన్నారు. ఎలా ఛాన్స్ ఎక్కడ నుండి ఎలా వచ్చింది దోమలు ఇక్కడ వారం రోజుల నుంచి మధ్యాహ్నం తిని పండుకుంటున్నాం, జ్వరం వస్తుంది, నీరసం వచ్చేసేస్తున్నాం. ఇల్లు బాగా శుభ్రంగా పెట్టుకోలేదే మీరు? ఎందుకు ఇప్పటికీ ఇలాగే పెట్టుకున్నారు? వచ్చినా కూడా అలా పెట్టుకున్నారు, అందులో నీళ్ళు పడతాయి. గుంత తవ్వుకొని వరలు సరిగా వేసుకోవాలి కదా, తెప్పించుకొని మీ ఇష్టం వచ్చినట్టు ఎన్ని రోజులైనా అలాగే పెట్టండి. మీ వల్ల మీకే కాదు అందరికీ ప్రాబ్లం వస్తుంది. ఇలా అదే వస్తుంది కదా క్లీన్ చేయడానికి, తెప్పించుకోవాలి కదా. వాడుకునేవి అనేది కాదమ్మా, లోపల పెట్టేసుకుంటాను సార్. నీ వల్లే కాదు, నీ ఒక్కదానికే కాదు, అందరికీ ప్రమాదమే అదే, చుట్టుపక్కల వాళ్ళకి. ఇప్పుడు ఈ బావిని ఏం చేస్తావంటే నువ్వు, మన సెక్రటరీ ఇక్కడ వీళ్ళకి ఆ నాలెడ్జ్ చెప్పు. కనుక గులకరాళ్ళు ఎంత వేయాలి, శాండ్ ఎంత వేయాలి, ఇటుక పెడ్డలు ఎంత వేయాలి, అలా వేసి కట్టేస్తే అవి ఇంకిపోతాయి, ఇలాగ నిండిపోయి బయటికి రావు. ఇన్ని అడుగులని తవ్వి కంకర రాళ్ళు, ఇటుక పెడ్డలు, ఇసుక అలాంటివన్నీ వేసి నువ్వు పెడితే అవన్నీ పోసుకున్నా పోతా ఉంటాయి, బయటకు వస్తాయి. అలా పెట్టు, మళ్ళీ టెస్ట్ చేయండి. ప్లేట్లెట్స్ చూసారా? 95 తగ్గింది కదా మరి. తిరుపతిలో పవన్ అనే యువకుడిపై విచక్షణ రహితంగా దాడి జరిగిన ఘటనపై పోలీసులు స్పందించారు. ఈ దాడికి పాల్పడింది దినేశేనని, అతనితో పాటు అనిల్ రెడ్డి ఉన్నారని డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. అనిల్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమా కరుణాకర్ రెడ్డికి డ్రైవర్గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడు దినేష్ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. పక్కన కూర్చున్నట్లు ఆ వీడియోలో ఉన్నది. దాన్ని మా సోర్సెస్ ద్వారా గుర్తిస్తే అందులో కొడుతున్న వ్యక్తి దినేష్ అని, పక్కన కూర్చున్న వ్యక్తి అనిల్ రెడ్డి అని తెలిసింది. ఈ అనిల్ రెడ్డి భూమా కరుణాకర్ రెడ్డి గారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడని తెలిసింది. తర్వాత ఆ కొడుతున్న వ్యక్తి దినేష్ అని, ఎవరైతే బాధించబడుతున్నాడో ఆ యువకుడు పవన్ అని, అతనిది పులిచెర్ల మండలం బోవల చెరువు గ్రామం అని తెలిసింది. తర్వాత ఈ ఎవరైతే కొడుతున్నారో వారి కోసం పార్టీస్ని పంపించడం జరిగింది. తర్వాత అనిల్ రెడ్డిని, తర్వాత జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక దినేష్ కోసం ఒక పార్టీని పంపించాము. ఈ పవన్ కోసం విచారించగా నిన్న ఉదయం 9 గంటలకి రైల్వే స్టేషన్ దగ్గర అదుపులోకి తీసుకొని ఈ అనిల్ రెడ్డి ఆఫీస్కి తీసుకొని పోయినట్లు, ఆ ఆఫీసులో వారికి మోటార్ సైకిల్ వాళ్ళ దగ్గర బాడుకు తీసుకొని దాని రెంట్ కానీ మోటార్ సైకిల్ కానీ రిటర్న్ ఇవ్వలేదనే నెపంతో అతన్ని బాగా కొట్టి బాధించడం జరిగింది. ఈ సబ్సిక్వెంట్గా ఈ పవన్ ఫాదరు వీళ్ళతో మాట్లాడి వీళ్ళకి డబ్బులు ఇస్తానని అష్యూరెన్స్ ఫోన్లో ఇస్తే పవన్ని వదిలిపెట్టామని వీళ్ళు చెప్తున్నారు.
పవన్ కోసం గాలిస్తున్నాము. పవన్ త్వరలో ట్రేస్ చేస్తాం. సార్ అయితే పవన్ కూడా గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి మోసం చేశాడని చెప్పేసి అది ఇంకా విచారిస్తున్నాము. అది దినేష్ వీళ్ళంతా తెలిస్తే ఇప్పుడు మనకు అనిల్ రెడ్డి, మన దగ్గర జగ్గారెడ్డి ఉన్నారు. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ ఇద్దరికి ఈ మోటార్ సైకిల్ రైడర్స్ అండ్ రెంటల్స్ అనే ఆఫీసులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర మోటార్ సైకిల్ తీసుకొని ఆ మోటార్ సైకిల్ని రిటర్న్ ఇవ్వలేదు కాబట్టి అతన్ని వాళ్ళ ఆఫీసులో బంధించి ఆ మోటార్ సైకిల్ కోసం వాళ్ళు విచారించామని చెప్తున్నారు. ఇంకా దినేష్ వస్తే ఆ దినేష్ ఎందుకు కొడుతున్నాడు, దానికి కారణం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. మనకున్న సమాచారం మేరకు ఈ వీళ్ళ దగ్గర మోటార్ సైకిల్ తీసుకొని అది రిటర్న్ ఇవ్వలేదు అనేది మనకున్న సమాచారం. ముద్దాయిలు చెప్పిన దాన్ని బట్టి మనకి పవన్ వస్తే అసలు ఏంటి సమాచారము, ఎందుకు వాళ్ళు బంధించారు అనేది మనం పవన్ ట్రేస్ చేసుకోగలిగితే అది తెలుస్తుంది. ఎన్ని మంది కొట్టారు సార్? ఎన్ని మంది కలిపి కొట్టారు? ఎన్ని మంది కలిసి కొట్టారు? ఒక్కరే మనకున్న వీడియోలో కొట్టిండే దినేష్ ఒక్కడే కొట్టిండే. వీడియోలో అది అనిల్ రెడ్డి కొట్టినట్లు లేదు కానీ కొట్టిండొచ్చు, ముందు కొట్టిండొచ్చు. పవన్ ఇప్పటికే మన వాళ్ళు తీసుకొని వచ్చారు తెలిసిందే సార్. పవన్ తీసుకొచ్చారంటే పవన్ తీసుకొచ్చారంట సార్. ఇంకా పవన్ మనకి ఎక్కడ ఉండేది తెలియలేదు. సరే ఉన్నా సార్, ప్రజెంట్ మన స్టేషన్లో నేను చూస్తామండి. ఇంకా పవన్ అయితే మాకు ఇంకా చూస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరిలో 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు. నేతన్నలకు 50 ఏళ్లకే పెన్షన్, సీఎం చంద్రబాబు. ఓటమి భయంతోనే పులివెందులలో టీడీపీ అరాచకం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. ఆంధ్ర ఈజ్ బ్యాక్ అనే విధంగా సిఐఐ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేయాలి, మంత్రి నారా లోకేష్. ధర్మవరంలో 10 ఎకరాల చేనేత క్లస్టర్, మంత్రి సత్యకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.